హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రాజెక్ట్ సేతు అన్నటువంటి దీంట్లో మనం ఇవాళ ఇంపార్టెంట్ కెనాల్స్, ఇంపార్టెంట్ స్ట్రీట్స్ ఏవే ఉన్నాయి న్యూస్లో ఉన్నవి మరియు ఓవరాల్గా ఇంపార్టెంట్వన్నీ మనం రివిజన్ చేసేసుకుందామండి. మన వాళ్ళు ప్రాజెక్ట్ సేతు అని దీనికి ఎందుకు పేరు పెట్టారు అని అడిగారు. సేతు అంటే బ్రిడ్జ్ అని. మన ఎగ్జామ్కి ఏవైతే మనకు కావాల్సినటువంటి ఏరియాస్ కానీ నాలెడ్జ్ కానీ గ్యాప్స్ ఉంటాయో దాన్ని బ్రిడ్జ్ చేయడానికి, ఒక బ్రిడ్జ్ లాగా మేము వ్యవహరించడానికి ఆ పేరు పెట్టడం జరిగింది, ప్రాజెక్ట్ సేతు అని చెప్పేసి. మీకు అందరికీ ఆల్రెడీ ఇప్పటికే ఐడియా ఉంటుంటుంది. ప్రాజెక్ట్ సేతు కింద 4 కాంపోనెంట్స్ అనేటటువంటివి ఉన్నాయి. సీసాట్ ప్రీవియస్ పేపర్స్, పేపర్ 2, పేపర్ 1 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డిస్కషన్, మంత్లీ కరెంట్ అఫైర్స్ మరియు ఇలాంటి స్పెషల్ వీడియోస్, హై ఈల్డింగ్ ఏరియాస్ అంటాం. రీసెంట్గా మనకి సూయజ్ కెనాల్, దీంట్లో ఒక షిప్ అనేది ఇరుక్కుపోవడము, సో దాని తర్వాత అక్కడ బ్లాకేజ్ అవ్వడము, ఇలాంటి ఆస్పెక్ట్స్ అనేవి చూసాం. అదే కాకుండా సీ ఆఫ్ అజోవ్, రష్యా, ఇక్కడ కొంత గొడవలు జరుగుతూ ఉన్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా, దీని దగ్గర కొంత టెన్షన్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఇలాంటి కంటెక్స్లో కెనాల్స్ మరియు స్ట్రెయిట్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్. కెనాల్ అనేది ఇన్ జనరల్ ఆర్టిఫిషియల్గా మనం తవ్విన దాన్ని కెనాల్ అని పిలుస్తాం. స్ట్రెయిట్ అంటే న్యాచురల్గానే ఏర్పడినటువంటి వాటిని స్ట్రెయిట్స్ అంటాము. స్ట్రెయిట్ మరియు కెనాల్కి డిఫరెన్స్ ఏంటి అంటే వాటి ఫార్మేషన్. ఇదేమో ఆర్టిఫిషియల్గా మనం తవ్వుకున్నది, ఇదేమో న్యాచురల్గా ఏర్పడింది. మరి స్ట్రెయిట్ అండ్ కెనాల్స్ అనేవి 2 పెద్ద వాటర్ బాడీస్ని కలిపేటటువంటి చిన్న నారో వాటర్ బాడీస్ని స్ట్రెయిట్స్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాక్ స్ట్రెయిట్, ఇది మన ఇండియా, ఇది మన శ్రీలంక అనుకుంటే ఈ మధ్యలో ఉండేదైనా పాక్ జలసంధి అంట. ఇటు సైడ్ ఉండేటటువంటి బే ఆఫ్ బెంగాల్ని కలుపుతుంది, ఇటు సైడ్ ఉండే ఇండియన్ ఓషన్తో. అలాగ మనము స్ట్రెయిట్స్, కెనాల్స్ వాటి గురించి ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ముందుగా ఇంపార్టెంట్ కెనాల్స్ చూద్దాం, ఆ తర్వాత ఇంపార్టెంట్ స్ట్రెయిట్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్ సూయజ్ కెనాల్. సూయజ్ అనేటటువంటిది ఒక సిటీ పేరు. దాని పేరు మీదుగా ఈజిప్ట్లో మనకి సూయజ్ కెనాల్ అనేటటువంటి తవ్వడం జరిగింది. ఇది మెడిటరేనియన్ సీని, రెడ్ సీని కలుపుతుంది. ఇక్కడున్న ఈ ప్రాంతం అంతా కూడా ఈజిప్ట్కి సంబంధించింది. దీన్ని సినాయ్ పెనిన్సులా అని పిలుస్తాం. సినాయ్ అనేది దాని పేరు. బాగా గమనించాలండి, ఇక్కడ జాగ్రఫికల్ లొకేషన్స్ వాటన్నిటి గురించి అడగచ్చు. సినాయ్ పెనిన్సులా అంటాం. ఇది కెనాల్ అన్నమాట. ఈ కొద్ది దూరమే కెనాల్ అనేటటువంటిది. మరి ఇక్కడ కింద ఉందా ఈ భాగాన్ని గల్ఫ్ ఆఫ్ సూయజ్ అని పిలుస్తాము. గల్ఫ్ ఆఫ్ సూయజ్ అని పిలుస్తాము. ఇంతకీ సూయజ్ కెనాల్ దేని కలుపుతుంది? మెడిటరేనియన్ సీని, రెడ్ సీని కలుపుతుంది. మరి ఎప్పుడైతే ఈ సూయజ్ క్రైసిస్ అనేది రీసెంట్గా వచ్చిందో దాంతో ఆల్టర్నేటివ్స్ చూడడం మొదలుపెట్టారు. చూడాలి, మనకి ఇకదుగో ఈ అరేబియన్ సీ అంటున్నామా, ఇది ఇండియన్ ఓషన్లో పార్ట్. ఇటు గల్ఫ్ ఆఫ్ ఎమెన్, సో ఇక్కడి నుంచి ఇటుగా బాబ్ ఎల్ మాండబ్ అనే వాటర్ జలసంధి, అటు నుంచి రెడ్ సీలోకి వెళ్ళి సూయజ్ కెనాల్ గుండా మెడిటరేనియన్ సీ ఇది వెళ్తుంది. ఒకవేళ ఇప్పుడు సూయజ్ కెనాల్ బ్లాక్ అయిపోయింది, అప్పుడు ట్రెడిషనల్ రూట్ ఏది వాడేవాళ్ళు? యూరప్ నుంచి రావాలంటే ఇటు ఆఫ్రికా చుట్టూ తిరుక్కుంటూ వచ్చి ఇక్కడ కేప్ ఆఫ్ గుడ్ హోప్ సౌత్ ఆఫ్రికాలో, దాని గుండా ఇలా వచ్చే రూట్ అన్నమాట. ఇంతకుముందు ఇదే రూట్ ఫాలో అయ్యే వాళ్ళం. సూయజ్ కెనాల్ వచ్చాక రూట్ మారింది. సో దీనికి ఆల్టర్నేటివ్ ఇది కాకుండా ఇంకొక రూట్ కూడా గమనించండి. ఇప్పుడు యూరప్ నుంచి ఇలా రావాలి, సూయజ్ కెనాల్ రూట్ గుండా ఇలా వచ్చేసి ఇటు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఈ ప్రాంతాలకు రావాలంటే దాని బదులు ఈ నదన్ సీ రూట్ అంటారు, రష్యా డెవలప్ చేసింది. ఈ నార్త్ ఆర్కిటిక్ ప్రాంతం గుండా ఇలాగా వచ్చేటటువంటి సీ రూట్, ఇది దీనికి ఆల్టర్నేటివ్ అయినట్టేనా? ఎస్పెషల్లీ ఇక్కడి నుంచి రావాలి, సో దానికి ఇది ఆల్టర్నేటివ్ అయినట్టు. సో నదన్ సీ రూట్ అనేటటువంటిది ఆల్టర్నేటివ్గా ఉంది ఆల్రెడీ. ఈ కేప్ గుడ్ హోప్ రూట్ కూడా ఆల్టర్నేటివ్గా ఉంది. ఈ రెండు కూడా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ సూయజ్ కెనాల్కి. అది కాకుండా ఒకప్పట్లో 1960స్లో ఇంకొక ప్లాన్ చేశారు, అది ఇప్పుడు బయటకు వచ్చింది. అదేంటో చూద్దామా? మనకి దీన్ని కొద్దిగా క్లోజ్గా చూస్తే ఇదా మనకి సూయజ్ కెనాల్ అనేది. సూయజ్ కెనాల్ అనేది ఇదన్నమాట. ఈజిప్ట్లోని సినాయ్ పెనిన్సులా అనే దాన్ని, ఇదంతా మెయిన్ ల్యాండ్ ఈజిప్ట్, ఆ రెండింటిని డివైడ్ చేస్తూ ఉంటుంది. మెడిటరేనియన్ సీని ఇటు గల్ఫ్ ఆఫ్ సూయజ్ అంటారు. గల్ఫ్ ఆఫ్ సూయజ్ నుంచి ఇలా రెడ్ సీలోకి కనెక్ట్ అవుతుంది, అవునా? అయితే దానికి సినాయ్ పెనిన్సులాకి ఈస్ట్ వైపుగా ఇంకొక గల్ఫ్ ఉంది, దాన్ని గల్ఫ్ ఆఫ్ అక్బా అంటాము. ఈ గల్ఫ్ ఆఫ్ అక్బా ఇజ్రాయెల్ని ఇలా కనెక్ట్ చేస్తుంది రెడ్ సీలోకి. సో ఇప్పుడు ఆల్టర్నేటివ్గా 1960స్లో యుఎస్ఏ ఏమనుకుందంటే దీని గుండా ఇలా గల్ఫ్ ఆఫ్ అక్బా గుండా వెళ్ళి ఇజ్రాయెల్ గుండా ఎందుకు ఒక కెనాల్ ఉండకూడదు?
ఇజ్రాయెల్ గుండా కెనాల్ ఉంటే ఇది అప్పుడు ఆల్టర్నేటివ్ అవుతుందా? అప్పట్లో ఈజిప్ట్ అనేది దీన్ని నేషనలైజ్ చేసిందండి. సూయజ్ కెనాల్ రూట్ అనేటటువంటి దాన్ని నేషనలైజ్ చేసింది. సో అలా కొద్దిగా పొలిటికల్గా డిస్టర్బెన్సెస్ ఉన్నటువంటి టైంలో ఈ గల్ఫ్ ఆఫ్ అక్బా గుండా ఇలాగా మన ఇజ్రాయెల్ గుండా ఇంకో కెనాల్ అన్నటువంటిది అప్పట్లో ఉన్న ప్రపోజల్. ఇది ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. ఇందాక మనం చెప్పినటువంటి కేప్ ఆఫ్ గుడ్ హోప్ రూట్ ఎప్పటి నుంచో ఉన్న ట్రెడిషనల్ రూట్, నదన్ సీ రూట్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఈ పర్టికులర్ ఇజ్రాయెల్ కెనాల్ ప్లాన్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంటేషన్లోకి అయితే రాలేదు, కానీ అదొక ప్రపోజల్ సూయజ్ కెనాల్కి ఆల్టర్నేటివ్గా. సరే ఒకసారి చూడండి, సూయజ్ కెనాల్ అనేటటువంటిది ఈజిప్ట్లో ఉంది. ఆఫ్రికా మరియు ఏషియా మధ్యలో ఉంది. మెడిటరేనియన్ రెడ్ సీని కలుపుతుంది. ఓవరాల్గా 8% ఇంటర్నేషనల్ ట్రేడ్ అది పెరుగుతూ వస్తూ ఉంది. ప్రస్తుతానికి 12% ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఈ రూట్ గుండా వెళ్తూ ఉంది. ఇది ఇండియన్ ఓషన్ని కనెక్ట్ చేస్తుంది. అల్టిమేట్గా ఇటు వచ్చాక గల్ఫ్ ఆఫ్ సూయజ్ నుంచి రెడ్ సీ నుంచి ఇండియన్ ఓషన్ కనెక్ట్ చేస్తుంది. ఇది 4 లేక్స్ అనేటటువంటి దీంట్లో భాగంగా ఉన్నాయి. మంజ్లా అని, తమీష్ అని, గ్రేట్ బిటర్ అని, స్మాల్ బిటర్ లేక్స్ అని. ఇది కూడా చూడాలి, లేక్స్ ఉన్నాయా? సో ఇటు లోపలికి వెళ్ళాక లేక్స్ అనేటటువంటి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర పోర్ట్ సెడ్ అనేటటువంటిది ఉంది. అది ఇంపార్టెంట్ పోర్ట్ కనిపిస్తుందా? లేక్ మంజలా. ఇలాగా ఈ లేక్స్ అన్నీ కనెక్ట్ అవుతూ గల్ఫ్ ఆఫ్ సూయజ్లోకి ఎంటర్ అవుతుంది. సూయజ్ అన్నది ఒక సిటీ పేరు, అందుకే దానికి ఆ పేరు వచ్చింది సూయజ్ అన్న. 2016లో సూయజ్ కెనాల్ అథారిటీ అనేటటువంటివి దీనికి ప్యారలల్గా సైడ్ ఇంకొక ఛానల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈస్ట్ సైడ్ ఎక్స్టెన్షన్ చేస్తూ వస్తున్నారు. పెద్ద షిప్స్ ఒకేసారి మల్టిపుల్ షిప్స్ వెళ్ళేదానికి ఆ ప్రయత్నాల్లో అది చేస్తున్నారనమాట. మెడిటరేనియన్ సీ, రెడ్ సీని కలిపేదే మన సూయజ్ కెనాల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కెనాల్ కోరింత్ కెనాల్ అనేటటువంటి దాన్ని వన్ ఆఫ్ ది డీపెస్ట్ కెనాల్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇస్తమస్ ఆఫ్ కోరింత్ ఇది గ్రీస్ అనే దేశంలో ఉంది. గమనిస్తున్నారా? గ్రీస్ అనే దేశంలో కోరింత్ ఇది ఇస్తమస్ అంటే ఏంటి? స్మాల్ ల్యాండ్ ఛానల్ 2 వాటర్ బాడీస్ని గల్ఫ్ ఆఫ్ కోరింత్ మరియు సరోనిక్ గల్ఫ్ ఈ రెండింటిని విభజిస్తూ ఇక్కడ ఉండేటటువంటి చిన్న ల్యాండ్ మాస్ ఉంది ఇస్తమస్. దాన్ని ఇలా తవ్వుతూ కోరింత్ అనేటటువంటి ఈ పర్టికులర్ కెనాల్ని తవ్వడం జరిగింది. గ్రీస్లో ఉంది. గమనిస్తున్నారా? ఇది గ్రీస్లో ఉండే కోరింత్ కెనాల్ అని పిలుస్తాము. సో ఇది పెలోపనెస్ పెనిన్సులా అనేటటువంటి దాన్ని దీంతో కలుపుతుంది, మెయిన్ ల్యాండ్ గ్రీస్తో కలుపుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇది ఏదైతే ఉందో వివిధ రకాలైనటువంటి ఐలాండ్స్ని ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. రైట్. సరే, మరి కోరింత్ కెనాల్ గురించి ఇంకొద్దిగా డీటెయిల్స్ చూద్దాం. ఇదిగోండి, 2 వైపులా ఇలాగా పెద్ద కొండలు లాంటివి ఉంటాయి. దాని మధ్యలో ఇది అనమాట. ఇది టూరిజంకి, ట్రాన్స్పోర్ట్కి ఇంపార్టెంట్. ఇదిగో ఇస్తమస్ ఆఫ్ కోరింత్లో దీన్ని కార్వ్ అవుట్ చేయడం జరిగింది. 2 స్ట్రిప్స్, మరి 6 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది ఈ కెనాల్ అనేటటువంటిది. గల్ఫ్ ఆఫ్ కోరింత్ మరియు గల్ఫ్ ఆఫ్ సరోనిక్ ఈ రెండింటి మధ్య ఈ పర్టికులర్ కెనాల్ అనేది సిచ్యువేట్ అయ్యి ఉంది. గల్ఫ్ ఆఫ్ కోరింత్ మరియు గల్ఫ్ ఆఫ్ సరోనిక్ అనేటటువంటిది. సో 40 మీటర్స్ హైలో క్లిఫ్స్ అనేటటువంటివి ఇటు సైడ్ ఉంటాయన్నమాట. ఈ రీజన్ అనేటటువంటిది పెలోపనెస్ అనేటటువంటి పెనిన్సులాని మెయిన్ ల్యాండ్ గ్రీస్ని సపరేట్ చేస్తుంది. సెకండ్ వరల్డ్ వార్ టైంలో దీన్ని షార్ట్కట్గా చాలా యూజ్ చేయడం జరిగింది. కారింత్ అనేటటువంటిది డీపెస్ట్ కెనాల్గా చెప్పుకోవచ్చు. ఏ పర్టికులర్ కంట్రీలో ఉంది? గ్రీస్. నెక్స్ట్ కెనాల్ కీల్ వెరీ ఇంపార్టెంట్. కీల్ కెనాల్ అనేటటువంటి జర్మనీలో ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి బాల్టిక్ సీని, ఇక్కడ ఉన్నటువంటి నార్త్ సీ వీటన్నిటిని కలుపుతుంది. నార్త్ సీ మరియు బాల్టిక్ సీని కలిపేటటువంటి కెనాల్ ఏది అంటే కీల్ కెనాల్ అని చెప్తాము. జనరల్గా డెన్మార్క్ మరియు జర్మనీ మధ్యలో ఉంది అనుకుంటూ ఉంటాం, కాదండి, జర్మనీలోనే ఉంది. కీల్ కెనాల్ అని పిలుస్తాము. బాల్టిక్ సీని, నార్త్ సీని కలుపుతుంది కీల్ కెనాల్ అనేటటువంటిది. వెరీ ఇంపార్టెంట్ కెనాల్ ఇది. సో ఇప్పుడు ఇటు నుంచి ఇదంతా తిరుక్కొని ఇలా రావడం బదులు ఇది షార్ట్ కట్ అనమాట. ఇక్కడ కట్ అయ్యి ఉంది కెనాల్ అనేటటువంటిది. చూడండి, కీల్ కెనాల్ అనేది ఆర్టిఫిషియల్ ఫ్రెష్ వాటర్ కెనాల్ అనమాట. జర్మనీలో ఉంటుంది ఇది నార్త్ సీని, బాల్టిక్ సీని కలుపుతుంది. కీల్ అనేటటువంటి ఒక సిటీ పేరు, అందుకే దాని పేరు కీల్ కెనాల్ అని పేరు వచ్చిందనమాట. సో కీల్ కెనాల్ అనేటటువంటిది షార్ట్ కట్. 519 కిలోమీటర్స్ ప్రయాణించే బదులు ఈ 98 కిలోమీటర్స్ షార్ట్ కట్ అనమాట ఇది. సో ఈ పర్టికులర్ కీల్ కెనాల్ అనేటటువంటిది
వరల్డ్లోనే మోస్ట్ వైడ్లీ యూజ్డ్ కెనాల్గా చెప్పచ్చు. మనకి 43,000 షిప్స్ అనేటటువంటివి క్రాస్ అవుతాయి ఎవ్రీ ఇయర్ అన్నట్టుగా అప్రాక్సిమేట్గా అన్నమాట. సో అలా ఓవరాల్గా కీల్ కెనాల్ అనేది ఇంపార్టెంట్ కెనాల్గా మనం పేర్కొంటాం. ఎక్కడుంది అంటే జర్మనీలో ఉంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కెనాల్ పనామా కెనాల్. పనామా అనే సిటీ ఉంది. పనామా అనేటటువంటి సిటీ అనేది మరి మన యొక్క సెంట్రల్ అమెరికన్ కంట్రీలో ఒక పార్ట్. అది సౌత్ అమెరికాకు సంబంధించిన కొలంబియా అనే కంట్రీతో కనెక్ట్ అయ్యి ఉంది పనామా అనేటటువంటి సిటీ. ఆ పనామా సిటీ గుండా ఇలాగా ఈ కెనాల్ అనేటటువంటిది ఉంది. అది కరీబియన్ సీని పసిఫిక్ ఓషన్ని కలుపుతుంది. పసిఫిక్ ఓషన్ని కలుపుతూ పనామా కెనాల్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. ఫ్రెంచ్ వాళ్ళు స్టార్ట్ చేశారు బిల్డ్ చేయడం, బట్ యుఎస్ఏ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని తీసుకొని దాన్ని కంప్లీట్ చేశారు. పనామా కెనాల్ అని పిలుస్తాం. మరి పనామా కెనాల్కి సంబంధించి ఏ విషయాలు న్యూస్లో ఉన్నట్టు? పనామా కెనాల్కి ఆల్టర్నేటివ్ డెవలప్ చేస్తున్నారు. నికార్గువా అనేటటువంటి కంట్రీలో ఒక పెద్ద లేక్ ఉందండి, లేక్ నికార్గువా అని చెప్పేసి. ఇప్పుడు ఈ పనామా కెనాల్ మీద ఎక్కువ కంట్రోల్ అనేది యుఎస్ఏ అనే కంట్రీకి ఉంది. ఆ యుఎస్ఏ కంట్రీకి పనామా కెనాల్ మీద ఉండేటటువంటి ఆ కంట్రోల్ అనేటటువంటిది ఉంది కాబట్టి చైనా ఇలాంటివి ఆల్టర్నేటివ్స్ చూస్తున్నాయి. దాంతోగాను లేక్ నికార్గువా. సో ఈ విధంగా ఇంతవరకు చదువుతారు, మళ్ళీ లేక్ వస్తుంది, లేక్ నుంచి మళ్ళీ ఇక్కడ. సో అలా నికార్గువా కెనాల్ అసలైతే పనామా కంటే ముందు ప్రపోజ్ చేసింది దీన్నే. కానీ అది చాలా ఎన్విరాన్మెంటల్గా ఈ లేక్ అనేది ఫ్రెష్ వాటర్ లేక్, అది పాడైపోతుంది, ప్లస్ అదంతా కాస్ట్లీ అని చెప్పేసి దీనికి వచ్చారు. ఇప్పుడు చైనా ఇదంతా కూడా నికార్గువాకి ఇన్వెస్ట్ చేస్తుంది ఈ పర్టికులర్ కెనాల్ని బిల్డ్ చేయడం కోసం. మరి మనం చూడాలి అది వాళ్ళు బిల్డ్ చేస్తారా లేదా అని. బట్ ఆల్టర్నేటివ్ అయితే నికార్గువా కెనాల్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంతకీ పనామా కెనాల్ అనేటటువంటిది ఏ విధంగా ఇంపార్టెంట్, ఏ విధంగా దాని గుండా ట్రేడ్ జరుగుతుంది చూడండి. ఇక్కడ పనామా కెనాల్ లేనప్పుడు ఇప్పుడు న్యూయార్క్ సిటీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి పంపించాలంటే మధ్యలో మౌంటైన్స్ ఉన్నాయి యుఎస్ఏలో ఇదంతా కూడా. సో ఇలా స్ట్రైట్గా ఉండడానికి లేదు. అందుకని ఈ షిప్స్ ద్వారా ఇలా అంతా తిరుక్కొని వెళ్ళి ఈ సౌత్ అమెరికా టిప్ దాటి మళ్ళీ ఇలా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు దానికి షార్ట్ కట్ దొరికినట్టేనా పనామా కెనాల్ వల్ల? సో ఇప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ కనుక వస్తే ఇక్కడి నుంచి వెళ్ళచ్చు. అయితే దీని మీద చైనా కంట్రోల్ ఉండాలి అని ప్రయత్నిస్తుంది, అందువల్ల అది మనకి న్యూస్లో ఉందన్నమాట. చూడండి, మామూలుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి పాస్ని డ్రేక్ పాసేజ్ అని పిలుస్తాము. ఈ డ్రేక్ పాసేజ్ గుండా వెళ్ళకుండా ఇక్కడ నుంచి వెళ్ళచ్చు. ఇక్కడ ఇలా ఇంకొక రూట్ ఉంది సెయింట్ మ్యాగాలియన్ అని. సో దీని గుండా వెళ్ళకుండా, డ్రేక్ పాసేజ్ గుండా వెళ్ళకుండా ఇది మనకు ఒక ఆల్టర్నేటివ్ని ప్రొవైడ్ చేస్తుంది ఈ రూట్ అనేటటువంటిది. దీని గుండా ఇటు జపాన్ వీటికి వెళ్ళచ్చు, దీని గుండా ఇటు వెళ్ళి యూరప్ని వాటిని రీచ్ అవ్వచ్చు. ఆ విధంగా పనామా అనేది ఇంపార్టెంట్ కెనాల్ అన్నమాట. చూడండి, పనామా కెనాల్ అనేది 77 కిలోమీటర్స్ లాంగ్ వాటర్వే. ఎకనామికల్గా స్ట్రాటజిక్గా ఇది ఇంపార్టెంట్గా మనం చెప్తాము. ఈస్ట్ ఏషియా మరియు నార్త్ అమెరికా, యూరప్ని కనెక్ట్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆ కెనాల్ గుండా ట్రేడ్ అనేది జరుగుతుందన్నమాట. డ్రేక్ పాసేజ్ మరియు స్ట్రెయిట్ ఆఫ్ మెగాలియన్ అని అంటాము. వాటికి ఆల్టర్నేటివ్గా ఇది పనిచేస్తుంది. ఇనిషియల్గా ఫ్రాన్స్ అనేది దీని మీద వర్క్ స్టార్ట్ చేసింది, కానీ యుఎస్ఏ ఆ ప్రాజెక్ట్ని తీసుకొని కంప్లీట్ చేసి 1914లో స్టార్ట్ చేసింది. 1999లో పనామా గవర్నమెంట్ అనేది కంప్లీట్గా దాన్ని తీసేసుకుంది. అంతవరకు యుఎస్ఏ యొక్క కంట్రోల్లోనే ఉందన్నమాట. ఇప్పుడు పనామా కెనాల్ అథారిటీ అనేటటువంటిది దీన్ని కంట్రోల్ చేస్తుంది. ఇంతకీ ఈ కెనాల్స్ వల్ల వాళ్ళకేం ఉపయోగం అండి? వాళ్ళకి మనీ వస్తాయి. ఆ కెనాల్ గుండా ఒక షిప్ వెళ్ళాలంటే వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. సో ఆ విధంగా వాళ్ళకి మనీ వస్తాయి, అందుకే వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, రైన్ మెయిన్ డాన్యూబ్ కెనాల్ 1992లో దీన్ని ఓపెన్ చేశారు. సో ఇది యూరప్లో ఉండేటటువంటి చాలా దేశాలని కనెక్ట్ చేస్తుంది. ఈ 3 రివర్స్ అండి, రైన్, మెయిన్, డాన్యూబ్ అనేవి 3 రివర్స్. ఆ 3 రివర్స్ని కలుపుతూ ఉండే కెనాల్ అన్నమాట. మేజర్గా జర్మనీ గుండా ఇలా వెళ్తుంది. నార్త్ సీని అటుగా అట్లాంటిక్ ఓషన్ని, ఇటు సైడ్ బ్లాక్ సీ, నార్త్ సీ అట్లాంటిక్ ఓషన్ని కలుపుతూ ఈ రైన్ మెయిన్ డాన్యూబ్ కెనాల్ అనేటటువంటిది ఉంది. యూరప్లో ఒక మెయిన్ వాటర్ వేగా చెప్పుకోవచ్చు దీన్ని. చూడండి, జర్మన్ కెనాల్ ఇది. నార్త్ సీ అట్లాంటిక్ ఓషన్ని, బ్లాక్ సీని కలుపుతుంది. 171 కిలోమీటర్స్ కెనాల్ ఇది. యూరోపా కెనాల్ అని కూడా పిలుస్తారు. దీంట్లో
ఈ యూరోపా కెనాల్ అని పిలుస్తారు. ఈ కెనాల్ అనేటటువంటిది ఈ 3 రివర్స్ని కలుపుతూ ఉంటుంది. జర్మనీలోని సోలార్బర్గ్ అన్నటువంటి ప్రాంతంలో ఉంటుందన్నమాట. డాన్యూబ్ మెయిన్ రివర్స్ని ఆర్టిఫిషియల్గా రైన్ అనేటటువంటి రివర్తో కలుపుతారు. కలపడం వల్ల చూడండి, రివర్స్ ఇలా ఫ్లో అవుతూ ఉన్నాయి, వాటిని ఇలా కలుపుతున్నారు. సో అప్పుడు ట్రేడ్ ఇలా జరగచ్చు అని చెప్పేసి. కెనాల్ వచ్చేటప్పటికి జర్మనీలోనే ఉంది, కానీ ఆ కెనాల్ వల్ల మిగిలిన ప్రాంతాలన్నీ కనెక్ట్ అవుతూ ఉన్నాయి. నార్త్ సీ నావిగేషన్ అనేటటువంటిది బ్లాక్ సీ వరకు ఇది పాసిబుల్ అయ్యేలాగా చేసిందనమాట. మనకి 25 మీటర్స్ డెప్త్ ఉన్నంత వరకు రైట్ లాక్ సిస్టమ్ని వాడతారు. దాని ద్వారా ఈ కెనాల్లో ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. అవి కాకుండా ఇంపార్టెంట్ కెనాల్స్, వాటర్ వేస్ ఇక్కడ ఉన్నాయండి. ఒకసారి ఇవి చూసుకోగలుగుతారా? ఏ సంవత్సరాల్లో వీటిని ఓపెన్ చేశారు ఏంటి అని ఒక లిస్ట్ ఉంది ఇక్కడ, అవి చూసుకోవాలి. సరే, మరి ఇంపార్టెంట్ జలసంధులు, ఇంపార్టెంట్ స్ట్రెయిట్స్, వాటి గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. అది మనకి వెరీ ఫ్రీక్వెంట్గా న్యూస్లో ఉంటుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేటటువంటిది ఏ రెండింటిని కలుపుతుంది? పర్షియన్ గల్ఫ్ని మరియు గల్ఫ్ ఆఫ్ ఒమాన్, ఈ రెండింటినీ కలిపేదే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అని చెప్తాము. ఇది పర్షియన్ గల్ఫ్ నుంచి ఓపెన్ సీలోకి ఇది ఓన్లీ ఓపెన్ సీ రూట్ అనమాట. నారో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది నారో స్ట్రెయిట్. చాలా వరల్డ్లోనే మోస్ట్ స్ట్రాటజిక్ ప్రాంతం. ఎందుకంటే ఈ పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ఏదైతే ఉందో అది ఆయిల్ రిచ్ ఏరియా, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిచ్ ఏరియా అనమాట. ఇరాన్ అనేటటువంటి దానికి ఇటు సైడ్ మనకి సౌదీ అరేబియా ఉంటుంది. సౌదీకి మధ్య కాన్ఫ్లిక్ట్, యుఎస్ఏ, రీసెంట్గా జేసీపీఓఏ, వీటన్నిటి వల్ల ఈ పర్టికులర్ ప్రాంతం చాలా స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్. దానికి నార్త్ వైపున ఇరాన్ అనేటటువంటిది ఉంది, సౌత్ వైపున యుఏఈ, ముసందం మరియు ఒమాన్కి సంబంధించినటువంటి కొంత రీజన్ అనేటటువంటిది ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఈ ప్రాంతం అన్నమాట. ఈ ప్రాంతం దగ్గర ఉంది. ఇది పర్షియన్ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కలుపుతుంది. నెక్స్ట్ స్ట్రెయిట్ వచ్చేటప్పటికి బాబ్ ఎల్ మాండబ్ స్ట్రెయిట్ అంటే ఏంటి? రెడ్ సీని మరియు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అంటారు. ఎమెన్ యొక్క క్యాపిటల్ ఏడెన్. సో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ని కలిపేటటువంటి జలసంధి, ఈ చిన్న జలసంధి ఉందా, దీన్ని బాబ్ ఎల్ మాండబ్ అని చెప్తాము. ఇక్కడ ఉండే కంట్రీ పేరు జిబౌతి అని చెప్తాము. ఈ కంట్రీస్, ఇక్కడ ఆఫ్రికాలో ఉండేటటువంటి ఈ 4 కంట్రీస్ యొక్క సమూహాన్ని హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటాము. ఎరిట్రియా, జిబౌతి, సోమాలియా, ఇక్కడ ఉన్నటువంటి ఇథియోపియా, ఈ 4 కంట్రీస్ని కలిపి మనం హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని పిలుస్తాము. సో హార్న్ ఆఫ్ ఆఫ్రికా దీనికి దగ్గరలో ఈ బాబ్ ఎల్ మాండబ్ అనేటటువంటి జలసంధి అనేటటువంటిది ఉంది. రెడ్ సీని గల్ఫ్ ఆఫ్ యాడన్తో కలుపుతుంది. మరి మనం ఇందాక ఈ కెనాల్స్ గురించి చదువుకుంటున్నప్పుడు ఇక్కడ ఏ కెనాల్ అని చదువుకున్నాం? సూయజ్ కెనాల్. ఇది మెడిటరేనియన్ సీని రెడ్ సీతో కలుపుతుంది. రైట్, వెరీ ఇంపార్టెంట్. బాబ్ ఎల్ మాండబ్ అనేది స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్. రెడ్ సీ గల్ఫ్ ఆఫ్ ఏడన్ని కలుపుతుంది. ఓన్లీ 8 మైల్స్, కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా నారోగా కూడా ఉంటుంది, 8 మైల్సే దూరం ఉండేటటువంటిది ఉంటుందన్నమాట. ఈ స్ట్రెయిట్ అనేది సూయజ్ కెనాల్ గుండా వచ్చే ట్రాఫిక్ మొత్తం, షిప్స్ అన్నీ కూడా దీని గుండానే రావాలి. అందువల్ల సూయజ్ కెనాల్ ఎంత స్ట్రాటజిక్గా ఇంపార్టెంటో బాబ్ ఎల్ మాండబ్ అనేది కూడా అంతే స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ స్ట్రెయిట్గా చెప్తాము. బాబ్ ఎల్ మాండబ్. అందుకనే ఈ జిబౌతి, ఎరిట్రియా, ఈ కంట్రీస్లో చైనా, యుఎస్ఏ, ఫ్రాన్స్ అవి వాళ్ళ యొక్క బేసెస్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాయి. హార్న్ ఆఫ్ ఆఫ్రికా దేశాలకి ఎందుకు అవి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాయంటే అక్కడ అది బాబ్ ఎల్ మాండబ్కి దగ్గరలో ఉంది కాబట్టి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా అంటాం. స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా అనేటటువంటిది ఒక న్యాచురల్ వాటర్ రూట్. ఏ రెండింటి మధ్య? ఇండోనేషియా మరియు మలేషియా మధ్య ఉంది. ఇక్కడ మలక్కా అనేటటువంటి ఒక సిటీ పేరు, మలేషియాలోనే ఒక సిటీ పేరు అనమాట. దాని నుంచి కొంచెం ముందుకు వస్తే సింగపూర్ అనేటటువంటిది ఉంది. ఈ ఏదైనా షిప్ ఇలా రావాలంటే ఇండియన్ ఓషన్ నుంచి స్ట్రెయిట్ ఆఫ్ మలక్కాలోకి వస్తుంది. ఇటు నుంచి ఇటు స్ట్రెయిట్ ఆఫ్ సింగపూర్ అని ఉంది, గమనిస్తున్నారా? స్ట్రెయిట్ ఆఫ్ సింగపూర్ గుండా ఇలా వెళ్తుంది. ఇది మన సౌత్ చైనా సీలోకి వెళ్తుందన్నమాట. స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా అనేది వెరీ ఇంపార్టెంట్, కమర్షియల్గా స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇండియన్ ఓషన్ని పసిఫిక్ ఓషన్తో కలుపుతుంది. ఇటు సైడ్ అంతా ఇండియన్ ఓషనా, ఇటు క్రాస్ చేసుకుని వెళ్తే ఇటు సైడ్ పసిఫిక్ ఓషన్. మేజర్గా అక్కడ ఇండియా, ఎందుకంటే ఇక్కడ మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి. సో ఇండియా, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, చైనా, జపాన్, సౌత్ కొరియా, ఇవన్నీ వీటన్నిటి మధ్య మేజర్గా ఉండేటటువంటి ట్రేడ్ ఛానల్ని స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా అని చెప్తాము. స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా.
నెక్స్ట్ ఇంపార్టెంట్ స్ట్రైట్ పాక్ స్ట్రైట్ అంటాము. పాక్ స్ట్రైట్ అనేది మన ఇండియా మరియు శ్రీలంక మధ్యలో ఉండేటటువంటి జలసంధి. పాక్ స్ట్రైట్కి సంబంధించి గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఇది పాక్ స్ట్రైట్. పైన ఉండేటటువంటిది ఇక్కడ మధ్యలో పాక్ బే అనేటటువంటిది ఉంది. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ బే, పాక్ స్ట్రైట్, ఈ మూడు మన ఇండియా మరియు శ్రీలంక మధ్యలో ఉండే వాటర్ బాడీస్. వాటిలో పాక్ స్ట్రైట్ అన్నటువంటిది బే ఆఫ్ బెంగాల్ని మరియు ఈ మన ఇండియన్ ఓషన్ ప్రాంతాన్ని కలుపుతుంది. నాదన్ శ్రీలంక, ఇండియా మధ్య ఇది ఉంటుంది. దీంట్లో పంబన్ ఐలాండ్, సౌత్ సైడ్ పంబన్ ఐలాండ్ అనేటటువంటిది ఉంటుంది. దీని మధ్యలోనే ఆదమ్స్ బ్రిడ్జ్, రామాస్ బ్రిడ్జ్ అని కూడా చెప్తా ఉంటారు. ఆదమ్స్ బ్రిడ్జ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఐలాండ్స్, మన్నార్ అనే ఐలాండ్స్ శ్రీలంకకు సంబంధించినవి అవి ఉన్నాయి. దీంట్లో సౌత్ వెస్ట్రన్ పార్ట్ అనేది పాక్ బే అని చెప్తాము. పాక్ బే ఇది, ఆ తర్వాత పాక్ స్ట్రైట్, పాక్ బే ఇది. సో వివిధ రివర్స్ నుంచి వాటర్ దీంట్లోకి డ్రైన్ అవుతూ ఉంటాయి. ఎస్పెషలీ మన తమిళనాడు నుంచి వాయిగాయ్ రివర్ నుంచి వాటర్ డ్రైన్ అవుతుంది. పోర్ట్ ఆఫ్ జాఫ్నా, ఇది జాఫ్నా కదా, సో శ్రీలంకకు సంబంధించిన జాఫ్నా. సో పోర్ట్ ఆఫ్ జాఫ్నా అనేటటువంటిది ఈ పర్టికులర్ స్ట్రైట్ ఏదైతే ఉందో దాని దగ్గర ఉన్నటువంటిది. అయితే ప్రస్తుతానికి షిప్పింగ్ అనేది ఇలా జరుగుతుంది. ఎందుకని, ఈ ఆదమ్స్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది దాని గుండా కెనాల్స్ అనేటటువంటివి కానీ దాని గుండా తవ్వడం వద్దు, అది రిలీజియస్ సెంటిమెంట్స్ కాబట్టి ప్రస్తుతానికి ట్రేడ్ ఇలా శ్రీలంక చుట్టూ తిరుక్కొని జరుగుతుంది. పాక్ స్ట్రైట్ గుండా జరగట్లేదు, చిన్నవి ఇలా జరుగుతున్నాయి తప్ప మేజర్ సీ రూట్ అయితే దాని గుండా వెళ్ళట్లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్ట్రైట్ బాస్ఫోరస్ స్ట్రైట్, వెరీ ఇంపార్టెంట్. బాస్ఫోరస్ స్ట్రైట్ అనేటటువంటిది నార్త్ వెస్ట్రన్ టర్కీ అనేది 2 కాంటినెంట్స్లో ఉందండి. ఏషియన్ టర్కీ, ఈ ఇక్కడ పైన ఉన్న ప్రాంతం యూరోపియన్ టర్కీ అని పిలుస్తాం. సో ఈ ఏషియన్ టర్కీ మరియు యూరోపియన్ టర్కీ మధ్యలో ఉండేటటువంటి వాటర్ స్ట్రైటే బాస్ఫోరస్ స్ట్రైట్ అని పిలుస్తాం. బాస్ఫోరస్ స్ట్రైట్ అనేటువంటిది బ్లాక్ సీ మరియు సీ ఆఫ్ మర్మరా ఈ రెండింటినీ కలుపుతుంది. దీని దగ్గరే ఇస్తాంబుల్ అనే సిటీ అనేటటువంటిది ఉంది. అది కాకుండా ఇక్కడ దార్దనలస్ స్ట్రైట్ అని కూడా అంటాం. బ్లాక్ సీ నుంచి సీ ఆఫ్ మర్మరాలోకి బాస్ఫోరస్ స్ట్రైట్ ద్వారా ఎంటర్ అయ్యి సీ ఆఫ్ మర్మరాలోకి వచ్చిన తర్వాత అటు నుంచి ఏజియన్ సీ, సో ఏజెన్సీలోకి ఎంటర్ అవ్వాలి అంటే దార్దనలస్ స్ట్రైట్ అంటాము. ఇది కూడా ఇంపార్టెంట్, దార్దనలస్ స్ట్రైట్. సో ఇటు మెడిటరేనియన్ సీ నుంచి ఏగన్ సీ ఇటు వెళ్ళాలన్నా లేదా బ్లాక్ సీ నుంచి ఇటు రావాలన్నా యూరప్ మరియు ఏషియాకి చాలా ఇంపార్టెంట్ స్ట్రైట్స్ ఇవి రెండు. బాస్ఫోరస్ స్ట్రైట్ మరియు దార్దనలస్ స్ట్రైట్ అంటాము. ఇవి రెండు ఇంపార్టెంట్ జలసంధులుగా పేర్కొంటాము. చూడండి, ఇది బ్లాక్ సీని కలుపుతుంది సీ ఆఫ్ మర్మరాతో. దాని ఎక్స్టెన్షన్ దార్దనలస్ సీ, అది ఏగన్ మరియు మెడిటరేనియన్ సీలోకి ఎంటర్ అవుతుంది ఈ దార్దనలస్ స్ట్రైట్ ద్వారా. బాస్ఫోరస్ స్ట్రైట్, దార్దనలస్ స్ట్రైట్ ఐడియా ఉన్నాయి కదా ఇప్పుడు. టర్కీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్ అనేటటువంటిది యూరప్ మరియు ఆఫ్రికా మధ్యలో ఉండేటటువంటి మేజర్ వాటర్ బాడీ. ఇది అట్లాంటిక్ ఓషన్ని మెడిటరేనియన్ సముద్రంతో కలుపుతుంది. ఇక్కడ స్పెయిన్ అనే కంట్రీకి సంబంధించి ఒక సిటీ ఉంది గిబ్రాల్టర్ అని. అది యూకేకి సంబంధించిన సిటీ, స్పెయిన్లోనే ఉంది. ఇంతకుముందు యూకే అనేది వివిధ రకాల ప్లేసుల్లో దాని ట్రేడ్ పోస్టులను కలిగి ఉంది కదా. సో యూకేకి గిబ్రాల్టర్ అనే సిటీ స్పెయిన్లో ఉంది. అదేవిధంగా మొరాక్కో అనే ఆఫ్రికన్ దేశంకి నార్త్ వైపున క్యూటా అనేటటువంటి ఒక సిటీ ఉంది, అది స్పెయిన్కి సంబంధించింది. ఈ మెలియా అనే సిటీ కూడా, ఇవి రెండు ఈ స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్ దగ్గరలో ఉన్నాయి. స్పెయిన్కేమో గిబ్రాల్టర్ అనే సిటీ, మొరాకోకేమో క్యూటా అనే సిటీ. ఇవి రెండు కూడా స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్కి అటు ఇటుగా ఉన్నాయి. స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్ అట్లాంటిక్ సముద్రాన్ని మెడిటరేనియన్ సముద్రంతో కలుపుతుంది. ఒకవేళ ఏ కంట్రీస్ మధ్యలో ఉంది అంటే స్పెయిన్ అండ్ మొరాక్కో, యూరప్కి సంబంధించిన స్పెయిన్ మరియు ఆఫ్రికాకు సంబంధించిన మొరాకోకు మధ్యలో ఉండేటటువంటి జలసంధి ఏంటి? స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్. ఇదిగోండి, మెడిటరేనియన్ సీని అట్లాంటిక్ ఓషన్ని కలుపుతుంది. పెనిన్సులా ఆఫ్ స్పెయిన్ని మొరాకోలో ఉండేటటువంటి క్యూటా అనే ప్లేస్ని కలుపుతుంది. నెక్స్ట్ బేరింగ్ స్ట్రైట్, వెరీ ఇంపార్టెంట్. బేరింగ్ స్ట్రైట్ అనేటటువంటిది రష్యా మరియు యుఎస్ఏ మధ్యలో ఉంది. రష్యా యొక్క కామ్చట్కా పెనిన్సులాకి, యుఎస్ఏ యొక్క అలస్కా అనే ప్రాంతానికి మధ్యలో ఉండేదే మన యొక్క ఇదిగోండి, ఇది ఉందా, ఈ బేరింగ్ స్ట్రైట్ అని చెప్తాము. ఇది బేరింగ్ సీని ఆర్కిటిక్ ఓషన్ని కలుపుతుంది. బేరింగ్ సీని ఆర్కిటిక్ ఓషన్ని కలిపేది ఏంటి అంటే బేరింగ్ స్ట్రైట్ అంటాము. చూడాలి, ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఏషియాకి, ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ రష్యా, ఇటు సైడ్ అంతా
ఏషియాకి సంబంధించింది. నార్త్ అమెరికాకు సంబంధించిన వెస్ట్రన్ మోస్ట్ పాయింట్ని కలుపుతుంది. రష్యా మరియు అలస్కా, యుఎస్ఏకి సంబంధించిన అలస్కా ప్రాంతాన్ని సపరేట్ చేస్తుంది. దాన్నే మనం నార్త్ అమెరికా ఏషియా మధ్య బౌండరీగా కూడా చెప్పుకోవచ్చు. డేనిష్ ఎక్స్ప్లోరర్ అయినటువంటి విటస్ బేరింగ్, ఆయన పేరు మీదుగా బేరింగ్ స్ట్రైట్ అని దీనికి పేరు పెట్టడం జరిగింది. బేరింగ్ స్ట్రైట్, దానికి సౌత్ వైపుగా అల్యూషియన్ ఐలాండ్స్ యుఎస్ఏ మరియు రష్యా మధ్య కాన్ఫ్లిక్ట్ ఉన్నాయి ఈ ఐలాండ్స్. సో చుచ్కీ సీ, ఇక్కడ చెప్పాలంటే చుచ్కీ సీ, ఆర్క్టిక్ ఓషన్కి సంబంధించిన చుచ్కీ సీని బేరింగ్ సీని కలిపేలాగా మన బేరింగ్ స్ట్రైట్ అనేటటువంటిది ఉంది. వెరీ ఇంపార్టెంట్, బేరింగ్ స్ట్రైట్ అనేది ఉంది. నెక్స్ట్ స్ట్రైట్ ఆఫ్ మగాలియన్ అంటున్నారు. స్ట్రైట్ ఆఫ్ మగాలియన్ అనేటటువంటిది ఎక్కడుంది అంటే చిలీ అనే దేశంలో ఉంది. మనకి ఇదిగో సౌత్ అమెరికా ఉందా, ఈ సౌత్ అమెరికాలో టిప్, ఈ లాస్ట్ పాయింట్ అన్నమాట. సో ఈ లాస్ట్ పాయింట్లో ఇంతవరకు అర్జెంటీనా, సో ఈ తర్వాత ఈ ప్రాంతం కూడా అర్జెంటీనానే. ఇదంతా మన చిలీ అనే ప్రాంతం అన్నమాట. ఈ చిలీ అనే ప్రాంతంలో ఈ స్ట్రెయిట్ ఆఫ్ మెగాలియన్ అనేటటువంటిది ఉంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ మెగాలియన్ అనేటటువంటిది దేన్ని కలుపుతుంది చూడాలి. అట్లాంటిక్ ఓషన్ని, ఇటు సైడ్ అట్లాంటిక్ ఓషన్, ఇటు సైడ్ పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ని పసిఫిక్ ఓషన్ని కలుపుతూ మనకి స్ట్రెయిట్ ఆఫ్ మెగాలియన్ అనేటటువంటిది ఉంది. అదొక ఇంపార్టెంట్ సీ రూటు, చిలీలో ఉంది. మెయిన్ ల్యాండ్ సౌత్ అమెరికాని మరియు సౌత్ సైడ్ ఉండేటటువంటి టెర్రా డెల్ ఫోగో అనేటటువంటి ఈ వీటన్నిటిని ఇది కలుపుతూ ఇదిగోండి స్ట్రెయిట్ ఆఫ్ మెగాలియన్ అనేటటువంటిది ఉంది. ఇటు సైడ్ దానికి ఇంకా సౌత్ వైపు చూసుకుంటే డ్రేక్ పాసేజ్ అని పిలుస్తాం. గమనిస్తున్నారా? డ్రేక్ పాసేజ్ అనేది ఇటు సైడ్ కింద మనకి అంటార్క్టిక్ ఉంటుంది. సో అంటార్క్టిక్కి మరియు సౌత్ అమెరికాకి మధ్యలో ఉండే పాసేజ్ ఏంటి అంటే డ్రేక్ పాసేజ్ అంటాము. చిలీ అనే దేశంలో సౌత్ అమెరికాలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ వాటర్ స్ట్రెయిట్ని స్ట్రెయిట్ ఆఫ్ మెగాలియన్ అని పిలుస్తాము. ఇక్కడ చూస్తున్నారా కేప్ హార్న్ అనేటటువంటిది సౌత్ అమెరికా యొక్క చిట్ట చివరి పాయింట్. అది ఆఫ్రికా యొక్క చిట్ట చివరి పాయింట్ వచ్చేటప్పటికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పిలుస్తాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్ట్రెయిట్ క్రెచ్ స్ట్రెయిట్. ఇది ఇంపార్టెంట్, బాగా న్యూస్లో కూడా ఉంది. మనకి క్రీమియా అనే ప్రాంతము, ఇది మన రష్యా అన్నమాట. గమనించండి, ఇది క్రీమియానా, ఇది ఉక్రెయిన్, ఇది మన రష్యా. 2014లో క్రీమియా అనేది రష్యా కిందికి వెళ్ళిపోయింది. మామూలుగా అయితే అది ఉక్రెయిన్లో పార్ట్గా ఉండింది. సరే, మరి రష్యాకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పోర్ట్ అనేటటువంటి సెవాస్టోపోల్ అనే పోర్ట్ ఉంది క్రీమియాలో. అది ఇంపార్టెంట్, అది బ్లాక్ సీలో ఉంది. ఇటు మనం మెడిటరేనియన్ సీలోకి వెళ్ళాలి అంటే ఈ పోర్ట్ ఇంపార్టెంట్. సో రష్యా అనేది మెయిన్ల్యాండ్ రష్యాని కలుపుతూ ఒక బ్రిడ్జ్ని కూడా బిల్డ్ చేసింది, క్రీమియన్ పెనిన్సులాని కలుపుతూ. ఆ మధ్యలో ఉండే జలసంధి సీ ఆఫ్ అజోవ్ అంటారు. సీ ఆఫ్ అజోవ్ని బ్లాక్ సీని కలుపుతూ ఉండేటటువంటి జలసంధి క్రెచ్ స్ట్రెయిట్ అని పిలుస్తాము. రష్యా అనేది క్రీమియన్ బ్రిడ్జ్ అనే దాన్ని బిల్డ్ చేయడం జరిగింది క్రెచ్ స్ట్రెయిట్కి పైన మెయిన్ల్యాండ్ రష్యాని క్రీమియన్ పెనిన్సులాని కలుపుతూ బిల్డ్ చేసింది. ఉక్రెయిన్కి దీనికి రష్యాకి మధ్యలో ఇది గొడవలో ఉంది. సెవాస్టోపోల్ అనేటటువంటి పోర్ట్ సిటీ క్రీమియాలో ఉంది. ప్రస్తుతానికి క్రీమియా రష్యన్ కంట్రోల్లో ఉంది. సీ ఆఫ్ అజోవ్ని బ్లాక్ సీని కలిపే వాటర్ స్ట్రెయిట్ ఏంటి? క్రెచ్ స్ట్రెయిట్ అని పిలుస్తాము. బ్లాక్ సీ మరియు సీ ఆఫ్ అజోవ్, క్రెచ్ పెనిన్సులా క్రీమియాని, మరియు తమన్ పెనిన్సులా ఇది తమన్ పెనిన్సులా అంట. తమన్ పెనిన్సులా రష్యాని కలుపుతూ ఇది ఉందన్నమాట. క్రెచ్ అనేటటువంటిది ఒక సిటీ, క్రీమియాలో ఒక సిటీ పేరు అనమాట, ఇక్కడ ఉంటుంది. అందుకే దాన్ని ఇదిగో ఇక్కడ చూస్తున్నారు క్రెచ్ అనేటటువంటిది. సీ ఆఫ్ అజోవ్ని దీన్ని కలుపుతుంది. ఇక్కడ మనకి సెవాస్టోపోల్ అనే సిటీ అనేటటువంటిది ఉంది. క్రీమియన్ మౌంటైన్స్ అనేటటువంటివి ఈ పెనిన్సులా ఉందా, దాన్ని తమన్ పెనిన్సులా అంటారు. అది రష్యాకు సంబంధించింది. ఇదిగో ఈ విధంగా ఇక్కడి నుంచి ఇటు రావాలి, టర్కీ దాటుకొని ఇటు వచ్చేయాలి మెడిటరేనియన్ సీలోకి. అందుకోసం దానికి అది ఇంపార్టెంట్ అనమాట. అవి కాకుండా మిగిలినటువంటి ఇంపార్టెంట్ స్ట్రెయిట్స్, కెనాల్స్, వాటి యొక్క లిస్ట్, ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ స్ట్రెయిట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది లిస్ట్ రూపంలో. ఇవి ఒకసారి చూసుకుంటారా? అన్నీ బేరింగ్ స్ట్రెయిట్, ఇందాక మనం చదివిన అన్నీ కూడా. ఇప్పుడు ఇంగ్లీష్ ఛానల్ అని ఉంది, అది ఎక్కడుంది? ఇలాగ మీరేం చేయాలి అంటే ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే లిస్ట్ చెప్పుకున్నామో ఆ లిస్ట్ని మ్యాప్ పాయింటింగ్ ముందు పెట్టేసుకొని చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఛానల్ ఎక్కడుంది? మ్యాప్లో చూసుకుంటారు. స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ ఎక్కడుంది? మ్యాప్లో చూసుకుంటారు. అలాగే 10 డిగ్రీ ఛానల్ ఎక్కడుంది? 8 డిగ్రీ ఛానల్ ఎక్కడుంది? డంకన్ ప్యాసేజ్ వెరీ ఇంపార్టెంట్, అది ఎక్కడుంది? ఇలాగా ఒక్కొక్క దాన్ని చూసుకోగలుగుతారా? చూడండి ఇక్కడ ఉన్నాయా, కుక్ స్ట్రెయిట్, మెనేషియా స్ట్రెయిట్, యుక్టన్ స్ట్రెయిట్ అని.
రైట్. డేవిస్ స్ట్రైట్ అని, బాస్ స్ట్రైట్ అని, కొరియా స్ట్రైట్ అని, బేరింగ్ స్ట్రైట్ అని, ఇవన్నీ ఇంపార్టెంటే. ఈ లిస్ట్ ఆఫ్ స్ట్రైట్స్ అన్నీ కూడా ఒకసారి చూసి పెట్టుకోవాలి. ఎందుకంటే జాగ్రఫీలో ఇలాంటి వీటి నుంచి వచ్చే క్వశ్చన్స్కి డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు, ఎక్కువ మనకి స్కోర్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఒకసారి మ్యాప్లో మీరు చూసుకుంటే మీకు గుర్తుంటాయి. మీరు మ్యాప్ని ఎంత ఫ్రీక్వెంట్గా చూసుకుంటూ ఉంటే అంత గుర్తుంటాయి. మనం ఇందాక ఏ పద్ధతిలో చదువుకున్నాం ఇంపార్టెంట్వన్నీ, అలాగా వీటన్నిటిని మ్యాప్లో మార్క్ చేసి పెట్టుకోండి. ఈజీగానే మనం చదువుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన నోట్స్ పీడిఎఫ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి. అదొకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.